మరికాసేపట్లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొండగట్టుకు చేరుకోనున్నారు. కొండగట్టు అంజన్నకు ప్రత్యేక పూజలు చేయనున్నారు. పవన్ కళ్యాణ్ మొక్కులు చెల్లించుకున్నారు. అటు పవన్ కొండగట్టు టూర్ కు తెలంగాణ జనసేన నేతలు భారీగా ఏర్పాట్లు చేశారు. కొండగట్టు వద్ద భారీగా ఫ్లెక్సీలు వెలిశాయి. అటు మార్గ మధ్యలో పవన్ కళ్యాణ్ కు అభిమానులు ఘన స్వాగతం పలుకుతున్నారు. అల్వాల్ సిద్దిపేటలో గజమాలతో పవన్ కు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. మరికాసేపట్లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొండగట్టుకు చేరుకోనున్నారు. కొండగట్టు అంజన్నకు ప్రత్యేక పూజలు అలాగే మొక్కులు చెల్లించుకోనున్నారు. పవన్ కళ్యాణ్ కొండగట్టు టూర్ కు తెలంగాణ జనసేన నేతలు భారీగా ఏర్పాట్లు చేశారు. కొండగట్టు వద్ద భారీగా ఫ్లెక్సీలు కూడా వెలిశాయి. అటు మార్గ మధ్యలో పవన్ కళ్యాణ్ కు అభిమానులు ఘన స్వాగతం పలుకుతున్నారు. అల్వాల్ సిద్దిపేటలో గజమాలతో పవన్ కు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. మరికాసేపట్లో కొండగట్టు అంజన్న ప్రత్యేక దర్శనం మొక్కులు చెల్లించుకోనున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పటికే భారీగా అభిమానులు ఆయనకు గజమాలతో స్వాగతం పలికారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, విజయ చంద్రిక కాసేపట్లో పవన్ కళ్యాణ్ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయానికి చేరుకోబోతున్నారు. మరో 10 నుంచి 15 నిమిషాల్లో ఆయన స్వామివారి ఆలయానికి చేరుకోబోతున్నారు. అర్చకులు ఆయనకు స్వాగతం పలికేందుకు సిద్ధమవుతున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ అభిమానులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి చేరుకున్నారు. ఆ పోలీసులు వారిని ఒక కంట్రోల్ చేస్తున్నారు. అంటే ఆలయం లోపలికి పవన్ కళ్యాణ్ తో వెళ్లేందుకే చాలా మంది జనసేన నేతలు కానీ పవన్ కళ్యాణ్ అభిమానులు కానీ ప్రయత్నాలు చేస్తుంటే ఆ పోలీసులు వారందరినీ కూడా అడ్డుకొని ఆ టెంపుల్ దూరం పంపిస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది. ప్రస్తుతం మనం స్వామి ఆలయం ముందు భాగంలో ఉన్నాము. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎందుకంటే అటు జనసేన నేతలతో పాటు ఇటు పవన్ కళ్యాణ్ అభిమానులు పెద్ద సంఖ్యలో చేరుకోవడంతో కొంత ఇబ్బంది జరిగే అవకాశం కనిపిస్తూ ఉండటంతో పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. దాదాపు కొండ కింది భాగం నుంచి ఆంజనేయ స్వామి ప్రధాన ఆలయం అలాగే కోనేరు వరకు కూడా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సో ప్రస్తుతం కాసేపట్లో 15 నిమిషాల్లో కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయానికి పవన్ కళ్యాణ్ చేరుకుంటారు. ఆంజనేయ స్వామి ఉంటారు. సో పవన్ కళ్యాణ్ ఇక్కడి నుంచి అంటే కొండగట్టు ఆంజనేయ స్వామి ఆయన ఇంటి ఇలవేలుగా వస్తున్నారు. ఎందుకంటే ఇక్కడి నుంచి ఆయన తలపించిన ఏ కార్యక్రమమైనా విజయవంతం అయింది కాబట్టి ముందుగా ఆంజనేయ స్వామి వారిని దర్శించుకుంటున్నారు. సో పవన్ కళ్యాణ్ అంటే ప్రస్తుతం ఆ అమ్మవారి దీక్షలో ఉన్నారు. సో వారాహి అమ్మవారి దీక్షలో ఉన్నారు. ఇక్కడే వారాహి వాహనానికి ప్రత్యేక పూజలు అంటే తొలి పూజ కూడా కొండగట్టు ఆంజనేయ స్వామి సన్నిధానంలోనే చేసిన పరిస్థితి మనకు తెలుసు. సో కూటమి పొత్తుల ప్రకటన కూడా ఇక్కడి నుంచే జరిగింది. సో మొత్తంగా ఆంజనేయ స్వామిని పవన్ కళ్యాణ్ చాలా బలంగా నమ్ముతూ వస్తున్నారు. ఆయన గతంలో అంటే ప్రజారాజ్యంలో ఉన్నప్పుడు కరీంనగర్ లో పర్యటిస్తున్న సందర్భంలో ఆయనకు విద్యుత్ తీగలు తాకి ప్రమాదం నుంచి బయటపడ్డారు. దీంతో కొండగట్టు ఆంజనేయ
తమను కాపాడారని అందుకే ఆయనను కొలుస్తామని పవన్ కళ్యాణ్ అనేక సార్లు ప్రకటించారు. సో స్పష్టమైన డిప్యూటీ సీఎం అయిన తర్వాత అంటే ఇక్కడి నుంచి జనసేన అధినేత హోదాలో వెళ్లి వారాహి వాహనానికి పూజలు చేసి ఏపీలో గ్రాండ్ విక్టరీ సాధించిన తర్వాత ఉప ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఆ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయానికి రాబోతున్నారు. వాస్తవానికి జూలైలో కానీ ఆగస్టులో కానీ ఆయన పర్యటన ఉంటుందని అంతా భావిస్తారు. కానీ చాలా ఫాస్ట్ గానే అంటే తక్కువ కాలంలోనే ఆయన ఆంజనేయ స్వామి దర్శించుకుంటూ ఉన్నారు. అభిమానులు పవన్ కళ్యాణ్ ఇక్కడికి వస్తున్నారని తెలిసిన తర్వాత అభిమానులు 2 తెలుగు రాష్ట్రాల నుంచి అభిమానులు పెద్ద సంఖ్య కుంటున్నారు. కాసేపట్లో అంటే దాదాపు లోపల ఒక గంట 45 నిమిషాల పాటు పవన్ కళ్యాణ్ పూజలు చేయబోతున్నారు. ఆంజనేయ స్వామి మూల విరాట్ను దర్శించుకున్న తర్వాత అటు స్వామివారి ఆలయం లోపలే ఉన్న వెంకటేశ్వర స్వామి వారిని కూడా దర్శించుకుంటారు. సో తర్వాత చేనేత కార్మికులకు సమస్యలకు సంబంధించి మాట్లాడతారని జనసేన నేతలు ఇదివరకే ప్రకటించారు. సో సమయాభావం వల్ల కార్మికుల సమస్యల పైన కానీ లేదా ఇతరత్ర రాజకీయానికి సంబంధించి ఆయన మాట్లాడతారా లేదా అనేది కొంత ఆసక్తి అయితే నెలకొని ఉంది. సో ఆలయంలో మాత్రం పూజలు చేసిన తర్వాత నాయకులు శ్రేణులు ఏం చెప్తున్నారు? ఎందుకంటే ఇటీవల కాలంలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన బీజేపీ కలిసి పోటీ చేశాయి. కొంత సంచలన ప్రకటన తెలంగాణ రాజకీయాలపై పవన్ కళ్యాణ్ చేసే అవకాశం ఉందని అంటున్నారు. ఆ దిశగా ఏమైనా ప్రకటన ఆశించొచ్చా? ఖచ్చితంగా, ఎందుకంటే ఇప్పటికే అసెంబ్లీ పార్లమెంట్ ఎలక్షన్స్ ఉంటాయి. అంటే త్వరలో స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఉన్నాయి. సో ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎలక్షన్లలో జనసేన పోటీ చేస్తుందని జనసేన నేతలు చెప్తూ వస్తున్నారు. ఇదివరకే తెలంగాణలో ఖచ్చితంగా జనసేన ప్రజల పక్షాన పోరాటం చేస్తుంది, ప్రధాన సమస్యల పట్ల బాధితుల పక్షాన ఉంటామని ఇప్పటికే జనసేన నేతలు ప్రకటించారు. సో ఆ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కూడా రాబోయే స్థానిక సంస్థల్లో అటు బీజేపీతో పొత్తు విషయం తర్వాత పొత్తులో భాగంగా ముందుకు వెళ్లే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తోంది. ఖచ్చితంగా ఒక పవన్ కళ్యాణ్ నుంచి ఒక భారీ ఎక్స్పెక్టేషన్ అయితే అంటే రాజకీయానికి సంబంధించిన ఒక ప్రకటన అయితే ఉంటుందని జనసేన నేతలు ఆశిస్తున్నారు. పవన్ ప్రకటన పైన అటు తెలుగు రాష్ట్రాల్లో కూడా కొంత ఉత్కంఠ అయితే నెలకొంది. ఆయన ఏం చెప్తారు, ఆ రాజకీయాలకు సంబంధించి ఏం మాట్లాడతారు అని. ఎందుకంటే ఇక్కడ ప్రకటించడానికి గల ముఖ్య కారణాలు కూడా జనసేన నేతలు చెప్తున్నారు. కొండగట్టు ఆంజనేయ స్వామి సన్నిధిలో ఎలాంటి ప్రకటన చేసినా విజయవంతం అవుతుంది అన్న ధీమాతో ఖచ్చితంగా దానిపైన ఒక ఆశాభావాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. స్థానిక సంస్థల్లో కానీ రాబోయే అంటే మళ్ళీ వచ్చే ఎలక్షన్స్ లో కానీ ఖచ్చితంగా జనసేన బీజేపీతో పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలు చాలా వరకు ఉన్నాయని చెప్తున్నారు. వాస్తవానికి తెలంగాణ నుంచి అంటే ఇటీవలి కాలంలో పార్లమెంట్ లో 8 బీజేపీ స్థానాలు గెలిచింది కాబట్టి బీజేపీ కూడా ఇక్కడ బలంగానే ఉంది. సో బీజేపీతో జనసేన ముందుకు వెళ్తే మరిన్ని మంచి ఫలితాలు రాబట్టే అవకాశం కూడా కనిపిస్తూ ఉందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. ఇక్కడి నుంచి ప్రకటన చేసిన తర్వాత ఏపీలో ఎలాంటి విజయం కూటమి సాధించిందో మనం చూసాము. అందులో భాగంగానే పవన్ కళ్యాణ్ ఇక్కడి నుంచి బీజేపీతో ముందుకు వెళ్లే అంశాన్ని కూడా ప్రస్తావిస్తారని జనసేన నేతలు భావిస్తున్నారు. పూజల అనంతరం దీనిపైన ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తోంది. విజయచంద్రిక రైట్. ఇక ప్రత్యేకంగా దీక్ష ఇక్కడ అంజన్న దీక్ష వారాహి దీక్ష కూడా ఇక్కడే విరమించే అవకాశం ఉందా? ఈ సందర్భంగా ఏమైనా దిశానిర్దేశం కూడా శ్రేణులకు చేస్తారా? సో వారాహి అంటే అమ్మవారి దీక్ష సంబంధించి కొండగట్టులో విరమణ చేసే అవకాశం లేదు. ఎందుకంటే కేవలం స్వామివారిని దీక్షలో భాగంగానే వారాహి అమ్మవారి దీక్షలో భాగంగానే ఇక్కడ స్వామివారిని దర్శించుకుని మాత్రమే వెళ్తారు. సో ఆంజనేయ స్వామి అంటే ఆయన ఇంటి ఇలవేల్పుగా ఉన్నారు. మనం గతంలో చూసాము వారాహి వాహనానికి తొలి పూజ కానీ కూటమికి సంబంధించిన పొత్తు కానీ. సో ఇక్కడి వరకు తనకు ఆంజనేయ స్వామి ఆశీస్సులు బలంగా ఉండటం వల్లే కూటమి ఏపీలో ఘన విజయం సాధించి ఏపీ అభివృద్ధికి ఆంజనేయ స్వామి ఆశీస్సులు ఉండటం వల్లే అటు జనసేన కానీ టీడీపీ కానీ బీజేపీ కానీ మంచి ఫలితాలు సాధించిందని ఆయన చెప్తున్నారు. సో ఆ దీక్ష విరమణకు సంబంధించి మాత్రం జనసేన నేతలు కానీ లేకపోతే ఇప్పటి వరకు అలాంటి క్లారిటీ అయితే ఇవ్వలేదు. దీక్ష విరమణకు సంబంధించి ప్రస్తుతం అయితే అలాంటి అవకాశం ఉండకపోవచ్చనే తెలుస్తోంది. వారాహి అమ్మవారి ఆ పూజ అంటే దీక్షలో ఆయన మరో 2-3 రోజుల పాటు ఉండే అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తోంది. స్వామివారి లోపల మాత్రం ఆంజనేయ స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు మాత్రం చేసే అవకాశం అయితే మనకు ఖచ్చితంగా ఉంది. విజయ్